హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్ ఛానల్. కొందరు చెప్పే డైలాగులు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి, కానీ ఇంకొందరు నటులు డైలాగ్ చెప్పే తీరు వారి నటన సెన్సేషన్ గా నిలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటారు. విలక్షణ నటనతో విలన్ పాత్రతో కూడిన ఆడియన్స్ నుండి క్లాప్స్ కొట్టించుకున్న వ్యక్తి మాత్రం మంచు భక్తవత్సల నాయుడు గారు. భక్తవత్సల నాయుడు గారు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే మాత్రం తెలుగు ఆడియన్స్ కి మాత్రం టక్కును గుర్తుపడతారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో ప్రముఖులు ఏలుతున్న కాలంలో ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి సినిమా రంగంలో తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకున్న ఎందరో పెద్ద పెద్ద నటులకు సాధ్యం కాని విధంగా కలెక్షన్ సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ కింగ్ అనిపించుకున్న ఆయనే మంచు మోహన్ బాబు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటన జీవితంలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, ఇలా పాత్ర ఏదైనా నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న నటుడు. ఆయన ముక్కుసూటితనం, టైమింగ్, తప్పు చేస్తే ప్రశ్నించే తత్వం లాంటి లక్షణాలు ఉన్నాయి. సినీ రంగమే కాకుండా రాజకీయవేత్తగా, విద్యావేత్తగా ఆయా రంగాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అసలు భక్తవత్సల నాయుడు మోహన్ బాబుగా మారడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఒక సాధారణ స్కూల్ టీచర్ కొడుకు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ, విద్యావేత్తగా ఎలా ఎదిగాడనే ప్రస్థానం ఎలా కొనసాగిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచు భక్తవత్సల నాయుడు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో మంచు నారాయణ స్వామి, లక్ష్మమ్మ దంపతులకు మార్చి 19, 1952లో జన్మించాడు. వాళ్ళకు చాలా రోజుల వరకు సంతానం కలగలేదు. చాలా ఏళ్ల తర్వాత మంచు భక్తవత్సల నాయుడు పుట్టాడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్ళు, రంగనాథ్ చౌదరి, రామచంద్ర చౌదరి, కృష్ణ, ఒక సోదరి విజయ కూడా ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు. ఈయన అభ్యాసం ఏర్పేడు, తిరుపతిలో జరిగింది. ఈయన చెన్నైలో భౌతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన గ్రామంలో తండ్రితో పాటు నాటకాలు వేసేవారు. అలా చిన్నతనంలో నాటకాలపై ఆసక్తి పెరిగింది. తనకు నటన మీద ఉన్న మక్కువతో తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు బాగానే చూసేవారు. మోహన్ బాబుకు సినిమాలపై ఆసక్తి ఉన్న తన తండ్రి గమనించి సినిమాలు నటించాలని ఉందా అని అడిగి ఆయన్ను మద్రాసు పంపించారు. సినిమా రంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం డ్రిల్ మాస్టర్ గా పనిచేసేవారు. ఆయన మనసంతా సినిమాల మీదనే ఉండేది. అలా కొంతమంది సినిమా వారితో పరిచయం పెంచుకున్నారు. డైరెక్టర్ లక్ష్మీ దీపక్ దగ్గర అప్రెంటిస్ గా చేరారు. ఆ సినిమాకు దాసనారాయణ కూడా కో డైరెక్టర్ గా, రచయితగా పనిచేస్తున్నారు. ఆ సినిమాతో మోహన్ బాబుకి దాసరికి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. సినిమా తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోయారు. నెలకు 25 రూపాయలు అద్దె చెల్లించి కారు షెడ్ లో ఉండేవారు. ఎన్నో దారుణమైన అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయన కుటుంబం వారు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. ఇంటికి పెద్దవాడైన మోహన్ బాబు అతనికి పెళ్లి చేయడానికి మేనమామలు ఎవరు ముందుకు రాకపోగా సినిమా పిచ్చోడని ఎగతాళి చేసేవారు. ఇంటికి పెద్దవాడైన మోహన్ బాబు పెళ్లి చేసుకోకుండా తన సోదరుడికి పెళ్లి కావడం అనేది పెద్ద అవమానంగా ఫీల్ అయ్యేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా 5 సినిమాలు చేశారు. 1975లో విద్యాదేవితో పెళ్లైన తర్వాత కొన్ని రోజుల్లో మద్రాసు వచ్చి ఒక చిన్న ఇంట్లో ఉంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు. ఆ సమయంలో దాస నారాయణరావు గారి దర్శకత్వంలో తీయబోయే సినిమా స్వర్గం నరకం సినిమాలో భక్తవత్సల నాయుడు కాస్త మోహన్ బాబుగా పేరు మార్చి 1975లో స్వర్గం నరకం అనే చలనచిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మంచి గుర్తింపు వచ్చింది. మంచి విజయాన్ని అందుకున్నాడు. గుర్తింపు వచ్చిన ఆయనకు సినిమా అవకాశాలు రాలేదు. 1976లో వచ్చిన భలే దొంగల సినిమాతో కామెడీ విలన్ పాత్రలో కనిపించారు. 1976లో 3 సినిమాలు, 1977లో 8 సినిమాలు, 1978లో ఏకంగా 14 సినిమాలు నటించి నటుడిగా నిలదొక్కున్నారు. ఆయనకు ఎక్కువగా విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అవకాశాలు వచ్చాయి. 1979లో 13 సినిమాల్లో, 1980లో ఏకంగా 25 సినిమాలు నటించారంటే అప్పట్లో ఆయనకు ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1980 నుండి 1990 వరకు మోహన్ బాబు హవా బాగానే నడిచింది. ఆ సమయంలో పెద్ద హీరోలకి ప్రతి నాయకునిగా, కామెడీ విలన్ గా నటించడానికి మోహన్ బాబు సరిగ్గా సరిపోయేవారు. ఆ తర్వాత ఆయన అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఆయన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమా నిర్మాతగా ప్రతిజ్ఞ అనే సినిమాని నిర్మించి హీరోగా నటించారు. తర్వాత లక్ష్మీ ప్రసన్న, విష్ణు పుట్టాక విద్యాదేవి మరణించారు. మోహన్ బాబు విద్యాదేవి సోదరి నిర్మాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి మంచు మనోజ్ అనే కుమారుడు జన్మించాడు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వారితో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నటించారు. అప్పటి వరకు విలనగా, కామెడీ విలనగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆయన 1990లో అల్లుడు గారి సినిమాతో హీరోగా మారారు. ఆ సినిమాతో హీరోగా, నిర్మాతగా సక్సెస్ అయ్యి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ తర్వాత అసెంబ్లీ రౌడీ అప్పట్లో సంచలనం నమోదు చేసింది. తనే నిర్మాత కావడంతో మంచి లాభాలు వచ్చాయి. దాని తర్వాత ఆయన ఎక్కువ హీరో పాత్రలు చేయడానికి ఇష్టపడేవారు. ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ గారితో తీసిన మేజర్ చంద్రకాంత్, పెద్దరాయుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి.
ఆ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారి ఏరా పోరా అనే స్థాయికి వచ్చింది. శ్రీరాములయ్య, అడవిలో అన్నతో మోహన్ బాబు మరో నటుడిని చూపించారు. వీటిలో 216 చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించాడు. ఆయన చిత్రాల్లో పెదరాయుడు వంటి కొన్ని చిత్రాలు సత్యం, న్యాయం కోసం అన్నిటిని త్యజించాలని సందేశాత్మక చిత్రాలు ఉన్నాయి. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో అభిమానుల గుండెలు కలెక్షన్ కింగ్గా కొలువయ్యాడు. అలాగే నిర్మాతగా మారి 50కి పైగా చిత్రాలు నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగాను పేరు తెచ్చుకున్నారు. సినీ రంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలో ప్రవేశించి తన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నారు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్ బాబు చేసిన విశిష్ట సేవలకు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించి 2015 నవంబరు 22 నాటికి మోహన్ బాబు చిత్రసీమలు అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మోహన్ బాబు పలు వైవిధ్యమైన చిత్రాలు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అతని మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, అన్నమయ్య, యమదొంగ వంటి చిత్రాలు ఆయన నటనను మరి ప్రభావాన్ని చాటాయి. మోహన్ బాబు గారి జీవితం కేవలం సినిమా రంగానికి పరిమితం కాకుండా ఆయన విద్యారంగంలో చేసిన కృషి అందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పవచ్చు. ఆయన నటనకు గాను ఎన్నో బిరుదులు వరించాయి. కళాప్రపూర్ణ, కలెక్షన్ కింగ్ ఉన్నాయి. ఆయన నటన గురించి చెప్పాలంటే ఏ పాత్ర చేసిన అందులో పరకాయ ప్రవేశం చేసి రక్తి కట్టించగల నటుడు ఆయన. చిరకాలంలోనే నటుడిగా గుర్తింపు పొంది తన డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ని కట్టిపడేయగలరు. నాయకునిగా, ప్రతి నాయకునిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆ క్యారెక్టర్లకు వన్నె తెచ్చిన విశిష్ట నటుడు మోహన్ బాబు. క్రమశిక్షణ పాటించడంలో మహానటుడు ఎన్టీఆర్ గారి తర్వాత మోహన్ బాబు గారి పేరే చెప్పాలి. ఆయన సినీ ప్రపంచంలో నటుడుగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. హీరోగా, నిర్మాతగానే కాకుండా సక్సెస్ఫుల్ నటుడుగా ఎంతో ఎత్తుకెదిగారు. ఆయన ముక్కుసూటితనం వల్ల కొంత విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఈయన కుమారులు పెద్ద కుమారుడు విష్ణుని విష్ణు సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు. రెండవ కుమారుడు మంచు మనోజ్ని దొంగది దొంగ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆయన కుమార్తె లక్ష్మీ ప్రసన్న కూడా సినీ రంగంలో ప్రవేశించి నటిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. మోహన్ బాబు 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించి విద్యారంగంలో కూడా విశేష సేవలు అందించారు. ఆ సంస్థ ద్వారా సామాన్యులకు, పేద విద్యార్థులకు విద్యను అందించే పునాది వేశారు. 2022లో మోహన్ బాబు యూనివర్సిటీని స్థాపించి విద్యారంగంలో తన పాత్రను మరింత విస్తరించారు. రాజకీయాల గురించి చెప్పాలంటే మహానటుడు నందమూరి తారక రామారావు గారితో ఉన్న సాన్నిహిత్యంతో అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ గారు ఆయన్ని గుర్తించి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారు. ఆయన మరణించిన తర్వాత కొనసాగిన చంద్రబాబు నాయుడు గారితో పొసగక కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఆయన 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి కృషి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకి బంధువు కూడా. మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప అనే ప్రతిష్టాత్మక చిత్రంలో మహాదేవ శాస్త్రి పాత్రలో కనిపించనున్నారు. ఇది 2025లో విడుదలకు సిద్ధమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటూ గట్టిగా లైక్ చేసి కొంతమందికి షేర్ చేసి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని. థ్యాంక్ యూ.